ఇజ్రాయెల్ అలా ఇరాన్ సుప్రీం లీడర్ ఖామెనీని ట్రాక్ చేసిందో తెలుసుకుంటే షాక్ అవుతారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏళ్ల కిందటే టెహ్రాన్ నగరంలోని ట్రాఫిక్ కెమెరాలను హ్యాక్ చేసి వాటి ద్వారా నగరంలో జరుగుతున్న ప్రతి కదలికను గమనిస్తూ వచ్చింది. అసలీ కెమెరాలను ఇరాన్ ప్రభుత్వం ప్రజలపై నిఘా పెట్టడానికి, నిరసనలు గమనించడానికి ఏర్పాటు చేసింది. కాని అదే కెమెరాలు ఇజ్రాయెల్కు ఒక పెద్ద స్పై నెట్వర్క్గా మారిపోయాయి. ఆ కెమెరాల ఫుటేజ్లో ఖామెనీ బాడీగార్డ్స్ కార్లు ఎక్కడ పార్క్ చేస్తున్నారో కనిపించింది. అక్కడ్నుంచి ఇజ్రాయెల్ యానాలిస్టులు వారి రూట్లు, మీటింగ్ లొకేషన్లు, గార్డ్ల షిఫ్ట్ టైమింగ్స్ అన్నీ ఏళ్ల తరబడి విశ్లేషించారు. ఈ మొత్తం డేటాను ఏఐ సిస్టమ్స్తో అనలైజ్ చేసి ఖామెనీ రోజువారీ కదలికల పూర్తి మ్యాప్ తయారుచేశారు. చివరకు దాడి జరిగిన రోజు అక్కడి మొబైల్ నెట్వర్క్లను కూడా జామ్ చేశారు. అందువల్ల బాడీగార్డ్స్ ఒకర్ని ఒకరు సంప్రదించలేకపోయారు. అదే సమయంలో టార్గెట్ ఎక్కడుందో ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసి దాడిని అమలు చేశారు. ఇది ఒక విషయం స్పష్టంగా చెప్తోంది: ఆధునిక యుద్ధాల్లో పెద్ద ఆయుధం కేవలం మిసైళ్లు కాదు, డేటా, నిఘా మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.